కడప జిల్లాలో కలిసి ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాకు కలపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మా మండలాల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని టీడీపీ నాయకులు పుత్త రామచంద్రయ్య, చెల్ల రోషయ్య అన్నారు. రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయం కూడల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా సిద్ధవటం మండలం టీడీపీ నాయకులు పుత్త రామచంద్రయ్య, రామ్మోహన్ నాయుడు, చెల్లపాటి చంద్ర నిరాహార దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రామదాసు, టీడీపీ నాయకుడు బొబ్బిలి రాయుడుతో పాటుగా పలువురు ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మా జేఏసీ తరఫున పెద్దలకు అందరికీ ప్రతి తరఫున మేము విన్నవించేది ఏమంటే, మాకు రైచేటి 90 కిలోమీటర్ల ఎక్కడి నుంచి బావుల్లో రావాలన్న ఇబ్బంది కాబట్టి మేము గత కాలం నుంచి మేము కడప జిల్లాలోనే ఉండాం. సిద్ధవటం, ఒంటిమిట్ట దయవుంచి పెద్దలకు మమ్మల్ని కడపలోనే కలపాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దండం పెట్టుకొని చేసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కడపకు అతి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడపలో కలిపితే బాగుంటుందని కడపలోనే ముందు ఉన్నింది. ఇప్పుడు కడప నుంచి మామూలుగా గెజిట్లో మా రాయచోటి కలిపినారనేది మాకు తెలిసింది. మాకు రాజంపేట జిల్లా కేంద్రం అయితే కలిపినా మాకేమి ఇబ్బంది లేదు. రాజంపేట కాకుండా ఉండేటట్టుగా అయితే మాకు కడపలో కలపడము మా ఇక్కడ ఉండే 2 మండలాల ప్రజలకు చాలా బాగుంటుంది. రాయచోటు అనేది చాలా అన్యాయంతో కూడుకున్న పని. సిద్ధవటం ఆడుంది, ఒంటిమిట్ట ఆడుంది, రాయచోటు ఆడుంది. ఆ రాయచోటులో కలపడం వల్ల ఏమైనా పనులు పడితే మామూలుగా వసతున్నాడు కార్లలో పోతాడు, జీబుల్లో పోతాడు, వాడు పని చేసుకొని వస్తాడు ధనవంతుడు. ఆర్థికంగా వెనకుండేటటువంటి వ్యక్తి ఏమి కావాలా? అంత దూరం అవసరమా? రాయచోటి ఇప్పుడు రాజంపేటలో లేనేటి ఏముండాయి? రైల్వే ఉంది, ఎక్కడికి పోవాలన్నా అన్ని ఆఫీసులు అక్కడ ఉన్నాయి. సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆడుంది, మామూలు వనరులన్నీ భూభాగం అక్కడ ఉంది, నీటి వసతి ఆడుంది. అన్ని వసతులు పట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. అది కాకుండా రాయచోటి ఆ నల్ల రాళ్ళకి తీసుకుపోయి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముంటాయి అక్కడ? ఏమి చూసి ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అది అనవసరం. నేను పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా నా గలమిప్పి చెప్తున్నా, అది అనవసరం. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు. మమ్మల్ని ఏదన్నా మా ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు మా మీద దయ ఉంచి మీరు ఈ దగ్గరలో ఉన్న కడపకు కలిపితే మేము సవ్యంగా ఉంటాం, మా జీవితాలు బాగుంటాయి. మాకు ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు కూడా కడప అయితే మామూలుగా ఇప్పుడు మహిళలకు ఎట్లా ఫ్రీ ఇచ్చుంటావు, ఫ్రీ టికెట్, మేము కూడా ఈ ఉండేటటువంటి టికెట్తో 10 కిలోమీటర్లో ఉండేటటువంటిది మమ్మల్ని ఈడగలపకుండా ఏమయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఎవరన్నా రాజకీయ నాయకులు చెప్పినారా? ఎవరన్నా చెప్తే ఈ 2 మండలాలను అక్కడ కలిపినావు. మామూలుగా మాది ముందు కడపలోనే ఉండింది, కడపలోనే పెట్టు. లేదు, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నేను ముఖ్యమంత్రి వారిని తెలియజేసుకుంటూ యువ నాయకుడు లోకేష్ బాబుకు నా విజ్ఞప్తిని తెలుపుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మరీ తెలుపుకుంటూ, ఎన్నిటికో రొమ్ముట్టి నడిచే పవన్ కళ్యాణ్ దీంట్లో రొమ్ముట్టి నిలబడాలని నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.